అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. జపాన్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరు, మారుమూల ప్రాంతము, కోస్టల్ ఏరియా, సముద్ర తీరాన ఉంటుంది. ఆ ఊరిలో చాలా తక్కువ జనాభా ఉండేది. సుమారుగా 10,000 మంది, 12,000 మంది అలా ఉండేవారు. అయితే అక్కడ అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు చాలామంది. అయితే అప్పుడు వాళ్ళు ఒకానొక సమయంన వాతావరణాన్ని చూసి చాలా భీతి చెంది, భయం చెంది వాళ్ళు అన్నారు, మనకి పెద్ద ఉపద్రవం రాబోతుంది, చాలా సముద్రం ఉప్పొంగుతుంది, మన ఊరి మీదకి వచ్చేస్తుంది, మనము సిద్ధపడాలి, మనము చాలా సిద్ధపడాలి, త్వరపడాలి అన్నారు. అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ వచ్చి, లేదు లేదు, మా లెక్కల ప్రకారం అదేం కాదు, మా లెక్కల ప్రకారం అట్లా ఏం లేదు, అలాంటి సూచనలు ఏవి లేవు, మా రిక్టర్ స్కేల్స్ కానీ మా ఇండికేటర్స్ కానీ ఏవి అవి చెప్పట్లేదు అని అన్నారు. అయితే ఆ ఊరిలో 2 భాగాలు అయిపోయాయి. కొంతమంది సముద్రానికి దూరంగా వెళ్ళిపోయి అనుభవజ్ఞులు చెప్పిన మాటలు నమ్మి బాగా దూరంగా వెళ్ళిపోయి కొండలకు దగ్గరగా వెళ్ళిపోయి దూరంగా నివసించడం మొదలుపెట్టారు. చదువుకున్న వారు వారి లెక్కలు వారు వేసుకుంటూ, లేదు ఇప్పుడు ఏంటి లేదు అని. అలా అవుతుండగా సడన్గా సునామీ వచ్చింది. ఎంత పెద్ద సునామీ అంటే ఊరంతా మాయమైపోయింది. ఆ ఇళ్ళన్నీ ఇక లేవు. వారు కరెక్టో వీరు తప్పో, వీరు కరెక్టో వారు తప్పో అని నేను అనట్లేదు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ సిద్ధపాటు గురించి చెప్పాలి. దేవుడు ఈరోజు మనతో మన సిద్ధపాటు గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. వాళ్ళ చుట్టూ వచ్చాం, మనం ఆరాధనలో మనం నోరారా మనసారా మన దేవుడిని ఆరాధిస్తూ వచ్చాం. దేవుడు వాళ్ళ చుట్టూ తీసుకొచ్చున్నాడు. కొన్ని హెచ్చరికలు మనకి ఇవ్వాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనము, 30-31 2 మనము కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31 మనందరము కలిసి చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించుచున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్మకం అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, గొప్ప తండ్రి, ప్రభువా, మా సిద్ధపాటు నుంచి ఈరోజు మరొకసారి మీ వాక్యం చేత మమ్మల్ని ప్రశ్నించండి, సంధించండి, హెచ్చరించండి. ప్రభువా, మా సిద్ధపాటు మీకు అనుసరించి ఉందా? ప్రభా, మీకు అనుకూలంగా ఉందా? లేక మా రీతిలో మేము మా సొంతంగా మేము సిద్ధపడుతున్నామా? ప్రభా, మరొకసారి మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో మేము మాతో మాట్లాడండి. ప్రభా, వాక్యములోనే మాకు సమాధానం దొరికినట్టుగా మమ్మల్ని సిద్ధపరచండి. గొప్ప దేవ, ఈ చిన్న మందను ప్రభా మీరు హక్కును చేర్చుకొని వాక్యంతో మమ్మల్ని పోషించి, ప్రభా మేము వాక్యంలో మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని యోగ్యంగా బలలో చేయడానికి సిద్ధపరచండి. ప్రభా, నన్ను కూడా ప్రభా అల్పుడును అయోగ్యులను వాడుకోనమని ప్రభా నా నోటి మాటలను కట్టివేసి మీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఇందాక చెప్పిన వృత్తాంతం అది నిజంగా జరిగింది. సునామీ ఎంతమంది ప్రాణాలు తీసుకుంది? లెక్కలేనని. సౌత్ ఏషియాలో దాదాపు ఈ చెన్నై నుంచి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా దాకా కూడా చాలా చాలా భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చింది. సరే, ఇప్పుడు మనము అపోస్తలుల కార్యములు 17, 30, 31 చదివితే అక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమునను నిర్ణయించుచున్నాడు. తీర్పు తీర్చేడి దినము, ద జడ్జ్మెంట్ డే, ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఒకరోజు ఉంది, ఆ రోజు మనము తీర్పు తీర్చబడతాం. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మనం తాగుతున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చినాయి. ఎన్నో ఫిల్టరేషన్స్ అవన్నీ చేసుకొని మనము తాగుతాం, భూమిలో నుంచి వస్తున్నాయి. ఇప్పుడైతే మనం ట్యాప్ తిప్పితే వస్తాయి, మనకు అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ట్యాప్ తిప్పితే వస్తాయి, ఆరో వాటర్స్ కానీ మున్సిపల్ వాటర్ కానీ. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళని అడిగితే చేస్తుంది, ఎలా వచ్చాయి నీళ్ళు? బోర్ కంటే ముందు నూతులు నుంచి వచ్చాయి, తోడుకోవాలి, బావులు, నూతులు, పంపుల కంటే ముందు ఇవన్నీ కాదు, ఇంకా ముందు నూతులు, నీటిలో నుంచి చేదుకోవాలి, భూమిలో నుంచి నీరు మనం తీసుకోవాలి. అంటే నూయి అది ఆటోమేటిక్ ఉంటుందా? తవ్వాలి, దాన్ని తవ్వి దాన్ని బాగా లోతుగా తవ్వి మనం శ్రమించాలి. అయితే ఆ తీర్పు దినమును గుర్తుపెట్టుకొని మనము మన బావులను మనం తవ్వుకుంటున్నామా లేదా అనేది ఈరోజు ప్రశ్న. ఎందుకు తవ్వుకోవాలి మన బావులు అంటే, దాహం వేసిన తర్వాత మనం తవ్వుకోగలమా? చాలా శ్రమతో కూడిన పని. మనకు దాహం వేస్తుంది, మనం తవ్వడం మొదలుపెట్టినా అనుకోండి, మనం బ్రతకగలమా? మనము బ్రతకలేము. మనకి వెంటనే నీరు కావాలి, మన దాహం తీరాలంటే మనకి వెంటనే నీరు కావాలి. కాబట్టి మనము మన బావులను ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి. దేనికి? మన దాహము తీరడానికి. దేవుడు ఎంతో శక్తిని, బలాన్ని నీకు నాకు శారీరకంగా ఇచ్చి ఉండొచ్చు, ఆత్మీయంగా కూడా ఇస్తూ ఉన్నాడు. 3 విషయాల్లో దేవుడు నీకు నాకు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు. 3 విషయాలు. తీర్పు దినం ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు, శోధన సమయం, టెంప్టేషన్, కష్టాలు, ట్రిబులేషన్. జడ్జ్మెంట్, టెంప్టేషన్, ట్రిబులేషన్. ఈ 3 విషయాల్లో దేవుడు ఈరోజు మనల్ని, ఈ 3 విషయాల్లో నీ బావి నీకు సిద్ధంగా ఉన్నదా లేదా? ఈ 3 విషయమే. 2 విషయాలు నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పవు. ఏది? శోధనైనా కష్టాలైనా నువ్వు క్రైస్తవుడిగా నువ్వు వీటిని దాటి వెళ్ళాల్సింది. కాబట్టి ఈ 2 విషయంలో నీ బావి నీకుందా? నీకు సిద్ధంగా ఉన్నావా? ఆ బావిలో నీళ్ళు ఉన్నాయా అనేది ప్రశ్నిస్తున్నాడు. ఎంత లోతుగా ఉంది నీ బావి? నువ్వు నీళ్లు చేదుకొని నువ్వు తాగి ఇతరులకు నువ్వు పంచగలవా అనే ప్రశ్న. మొట్టమొదటిగా మనము తీర్పు దినం విషయమై మనము చూసుకుందాం. మొదటిది, డిగింగ్ ద వెల్ బిఫోర్ జడ్జ్మెంట్. తీర్పు వచ్చేదానికంటే ముందే నీ బావి నువ్వు తవ్వుకోవాలి. రండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. మరణం వరకు నమ్మకముగా ఉండుము. Faithfulness is your daily decisions which doesn't need applauds. అంటే నీ విశ్వాసము నీ డైలీ రొటీన్లో భాగం. ఎవరో సపరేట్గా వచ్చి నేను చూసి అప్పుడు చాలా విశ్వాసం ఉన్నావే అని చప్పట్లు కొట్టరు. అది నీ డైలీ రొటీన్లో భాగమై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 2:10 ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగు, మరణము వరకు నమ్మకంగా ఉండము. అది అండర్లైన్ చేసుకోండి. నేను మీకు జీవ కిరీటం ఇచ్చాను. మరణము వరకు మరణము తథ్యం. మనకి మరణము తథ్యం. తప్పకుండా మరణము రావాల్సింది. ఒక చిన్న ఇంకొక ఇండియాలో ఎక్కడో ఒక మూల ప్రాంతం తమిళనాడులో చిన్న రైల్వే స్టేషన్ ఉందండి. ఎప్పుడోగానే ఒక రైలు రాదు అక్కడికి, ఎప్పుడోగానే ఒక ట్రైన్ రాదు. కానీ అక్కడ ఒక రైల్వే మెన్ అక్కడ పని చేస్తూ ఉంటాడు. ఆయన రోజు పని ఏంటి? పొద్దున్న లెగాలి, అక్కడ పక్కనే ఇల్లు ఇస్తారు వాళ్ళకి. పొద్దున్న లెగాలి, పొద్దున్న లేచి ఆయన పనులను చూసుకొని వెళ్ళి రైల్వే ట్రాక్ చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ రైల్వే ట్రాక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆ ఊరిలో ఎందుకు బాబు ఇవన్నీ చేస్తుంటావు రోజు? అవసరం లేదు, ఎప్పుడో 3-4 నెలలకు ఒక ట్రైన్ వస్తుంది ఇక్కడికి, నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నాడు? ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. ఆయన పొద్దున్న లేగడం, ఆయన కుటుంబంతో ఆయన మాట్లాడడం, ఆయన పనులు చేసుకోవడం, వెంటనే వచ్చి ఆ ట్రాక్ ఇన్స్పెక్ట్ చేయాలి. మొత్తం ఆ స్క్రూలు కరెక్ట్గా ఉన్నాయి, ఆ ట్రాక్స్ బాగున్నాయా లేదా అనేది ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. అయితే ఒక రోజున అలాగే సేమ్ వేరే పెద్ద ఇన్స్పెక్టర్లు వచ్చి వాళ్ళు చూశారు, బాగా చేస్తున్నామని చెప్పారు. ఆయన అవేం పట్టించుకోలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఒకరోజు వచ్చింది, ఆయనకి చిన్న ప్రాబ్లం కనిపించింది. ట్రాక్స్ మీద చిన్న క్రాక్ వచ్చింది, పగులు కనిపించింది. పగులు కనిపిస్తే చిన్నది, చాలా చిన్నది. అయితే ఆయన అన్నాడు, లేదు వెంటనే నేను ట్రైన్లన్నీ ఆపేయాలి అని ఫోన్ చేసి ఆయన వెంటనే ట్రైన్లన్నీ ఆపేసి అయితే ఆ పక్కన పనిచేసేవాళ్ళు తోటి పని వారు అన్నారు, ఎందుకు బాబు ఇంత చిన్నదాని గురించి మొత్తం ఆపేసి అంటే లేదు ఇది ఆపాల్సింది అని. అప్పుడు ఆయన ఇన్స్పెక్టర్స్ అప్పుడు ముందు వచ్చిన వాళ్ళు వచ్చి చూసి చాలా గొప్ప పని చేసేటప్పుడు, ఇది 1-2 ట్రైన్లు వెళ్ళేటప్పుడు మొత్తం పేలిపోయేది, ఇది చాలా గొప్ప పని చేశాడు. ఆయన రోజు చేసే పని. ఇప్పుడు ఆయన వచ్చి ఎవరు అప్రిషియేట్ చేసినందుకు ఆయన ఏమి ఉప్పొంగిపోలేదు, అలాగని పని ఆపేయలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూనే వెళ్ళాడు. దేవుడు ఆయన గొప్ప రీతిగా వాడుకుని ఎంతోమంది వేల మంది జీవితాలు ఆపినాడు, ప్రాణాలు పోకుండా ఆపినాడు. ఆయన పని ఏంటి? రోజు చేయాల్సింది ఏంటది? రోజు చేయాల్సిన పని ఆయన చేస్తూ వచ్చాడు. అంతే, నీ పని నీవు చేయాలి, రోజు చేయాలి. అదొక రొటీన్ ఉండాలి. ఇది నీది ప్రిపరేషన్. జడ్జ్మెంట్ డే కోసం ఇది నీ ప్రిపరేషన్. రోజు పని ఏంటి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఇతరులకి ఎంతో కంఫర్ట్ ఇచ్చే మాటలు మాట్లాడాలి, ఆరాధన చేయాలి, ఆరాధనతో కూడిన జీవితం ఉండాలి, ఇతరులను క్షమించాలి. ఇదే ప్రిపరేషన్. ఓ క్రైస్తవుడుగా, క్రీస్తుని నమ్మినవాడుగా ఈ లోకంలో నువ్వు సాక్షిగా నిలబడాలి అంటే ఇదే నీ ప్రిపరేషన్. ఆ జడ్జ్మెంట్ రోజు కోసము, ఆ తీర్పు దినం కోసం ఇదే నీ ప్రిపరేషన్. నువ్వు ఇలా మాట్లాడినందుకు, ఆరాధించినందుకు, వాక్యం చెప్పినందుకు, లేదా చర్చిలో ఏదో పని చేసినందుకు, లేదా బయట ఏదో పని చేసినందుకు ఎవరో వచ్చి నీకు చప్పట్లు కొట్టాలని నీవు ఆశించిన అవసరం లేదు. నీ పని ఈ పనికి నీకు తీర్పు ఉన్నది.
కాబట్టి నువ్వు రోజు లేచి నీ పనులు చేస్తూనే ఉండాలి. అదే నీ ప్రిపేర్నెస్, అదే నీ సిద్ధపాటు ఈ తీర్పు దినము గురించి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే చేసినారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మానవుడిగా 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా తన శిష్యుల ముందు చూడనప్పుడు కూడా ఆయన ఇదే జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. అంతే డిసిప్లిన్తో, అంతే విధేయతతో ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడో వస్తుంది కదండి తీర్పు దినం, ఎప్పుడో ఉంది కదా, ఇప్పుడేంది ఈ ఒక్కరోజు మిస్ అయితే ఏంటి, రేపు మిస్ అయితే ఏంటి, ఒక వారం మిస్ అయితే ఏంటి కాదు. రోజు ఇటుక మీద ఇటుక పెట్టుకుంటూ నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. ప్రార్థనా జీవితం, బైబిల్ ధ్యానించే క్రమం, ఇతరులను క్షమించే భావం, ఆరాధనతో కూడిన జీవితం, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇటుక పెట్టుకొని నువ్వు నీ తీర్పు దినం గురించి నీవు సిద్ధపడుతూ ఉన్నావు. సడన్గా చావు వచ్చినప్పటికీ నువ్వు నీ విశ్వాసం ఇలా పెళ్ళి రెడీ అయిపోయి ఓకే ఈయన దేవుడు ఈయనని ఎత్తుకుంటాడు, ఈ పరలోకం చేస్తాడని కాదు. నువ్వు మొదటి నుంచి నువ్వు నీ విశ్వాసం పూరితమైన జీవితము నీవు గడుపుతూ వచ్చినప్పుడు, ఆ చావు దగ్గరికి వచ్చినప్పుడు ఓకే ఇదిగో నువ్వు విశ్వాసంతో నీ జీవితం గడిపినావు, ఈ చావు తర్వాత దేవుడు నిన్ను పరలోకం జీవ కిరీటమును ఇస్తాడు. ఏమని చెప్పాడు ప్రకటనలో? మరణమంత వరకు నువ్వు సహించినప్పుడు, నమ్మకంగా ఉంటున్నప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇచ్చుకున్నాను. ఇది ఒక రోజులోనో, 2 రోజుల్లోనో, వారంలోనో, నెలలోనో అయిపోయేది కాదు. మనమందరం రక్షణ పొందిన వారమైతే, యేసుని ఎరిగిన వారమైతే మన జీవితాలను మార్చుకోవాలి. మన డైలీ రొటీన్ని మార్చుకోవాలి. డైలీ రొటీన్లో యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కనిపిస్తుండాలి మన జీవితాల్లో. మనం ఇతరులతో మాట్లాడే క్రమంలో, మనం ఎవరికి సహాయం చేసే క్రమం అయినప్పటికీ, మనం చర్చ్లో ఎలా యాక్టివ్గా పనిచేస్తున్నామో, సమాజంలో ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నామో, వెన్నిటి విషయంలో కూడా ఇది రోజు జరిగే క్రమం. మరణము ఓకే రేపు వచ్చేసింది, నేను హాస్పిటల్లో ఉన్నాను, వెంటనే స్టార్ట్ అయిపోవడం కాదు. ఏమో ఆ పరిస్థితి వచ్చినప్పుడు అలా చేయాల్సి వస్తుందేమో, కానీ నేను ఆరోగ్యంగా ఉన్నాను, నీకు నాకు దేవుడు ఎంతో సమయం ఇచ్చినాడు. కాబట్టి మనము రోజు ప్రిపేర్ అవుతుంటాం. తర్వాత రెండో విషయము శోధన. డిగింగ్ ద వెల్స్ బిఫోర్ టెంప్టేషన్ అరైవ్స్. శోధన రాకముందే నీ బావి నువ్వు సిద్ధపరచుకున్నావు. శోధన రాకముందే నీ బావి నువ్వు సిద్ధపరచుకున్నావు. శోధనని జయించాలి అంటే మనకి దేవుడే మత్తయి సువార్తలో శోధకుడిని జయించిన ఆ ఎపిసోడ్ మనకు తెలుసు. వెంటనే ఆయన జవాబునిచ్చి ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రభువాడు కూడా లొంగకుండా, లేకపోతే ఆయన శక్తిని చూపించి కూడా శోధకుడి మీద గెలవాలని ఆయన అనుకోలేదు. మనం కూడా ఎలా సిద్ధపడతాము ఈ శోధన విషయమై? ప్రేయర్ బిఫోర్ ట్రబుల్. ఈ ప్రేయర్ అంటే, ఈ ప్రార్థన జీవితం ఏంటంటే, ఒక బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు మెయింటైన్ చేస్తున్నాడు. మన డబ్బులు మనం దాచిపెట్టుకుంటాం. శోధన వచ్చినప్పుడు దేవుడు ఆ డబ్బులు మనం తీసుకుని ఇస్తాం. మనము ఎప్పటికప్పుడు అకౌంట్లో డబ్బులు వేయట్లేదు, ఖాళీ చేసేసి జీరో ఉంది. శోధన వచ్చినప్పుడు ఏమవుతుంది? సహాయమే లేదు. అదే మన అకౌంట్లో మనము డబ్బులు నిలబెట్టుకొని ఉంటే, మన అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేసుకుంటూ వస్తే, అదే ప్రార్థనతో మనం అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తూ వస్తే, దేవుడు శోధన సమయంలో మనకి సహాయం దయచేస్తాడు. ఏమో ప్రభువా, రేపు నాకు ఏ కష్టం వస్తుందో, దేవా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను, నేను నీకు నీ పాదాల చెంత పాడవేస్తున్నాను, సహాయం చేయి, నేనేం చేయలేని వాడను అని రోజు నువ్వు ప్రార్థన చేస్తూ వస్తావు. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థనతో కూడిన నడకలో నువ్వు ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే యోహాను సువార్త
మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4. ఆ శోధకుడు ఆయన వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చి ప్రతి మాట బలం జీవించును అని రాయబడి ఉన్నది అని. చాలు. రెండవది నీలో వాక్యం ఉండాలి. శోధన ఎంత బలంగా వస్తే నీలో నుంచి వాక్యం అంత బలంగా దానికి సమాధానం ఇవ్వగలిగినప్పుడు దేవుడిని పక్షం నుండి నీకు గెలుపుని దయచేస్తాడు. అది నీ దేవుడికి మాత్రమే తెలుసు, కానీ లోకంలో అది చెప్పనవసరం. ఎన్నో విషయాల్లో దేవుడు నీకు వాక్యంతో మాట్లాడి నీకు ఆ శక్తిని బలాన్ని నీకు ఇచ్చి దేవుడు నిన్ను పైన నిల్చోబెట్టాడు. ఆ శోధన కంటే పైగా నిల్చోబెట్టాడు. దీనికి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు. ఆయన వెంటనే అన్నాడు, అని రాయబడి ఉన్నదనను, దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నాడు. కాబట్టి నీ ఆధారము బైబిల్లో ఉన్న వాక్యమే, అదే నీ ఆధారం. మూడవది స్పిరిచువల్ ఫ్యామిలీ. యోషువ ఏమంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. మీరేమైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, యెహోవాను నేను చెప్పడం నీకు చెప్పేశాను, కానీ నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవాను సేవించాను. స్ట్రాంగ్ క్రిస్టియన్స్ బిల్డ్ స్పిరిచువల్ రిలేషన్షిప్స్ బిఫోర్ ద బ్యాటిల్ బిగిన్. బలమైన క్రైస్తవులు వారు ఆత్మీయమైన బంధాలతో వారి కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. మన ఆత్మీయమైన ఫ్యామిలీ ఎంత బలంగా ఉంటే అప్పుడు నువ్వు శోధనను జయించే శక్తి నీకు డబల్ అవుతుంది. ఒక్కడివే నువ్వు జయించలేవు. అఫ్కోర్స్ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అని లోకంలో ఉన్నప్పుడు, ఒక్కడిలో ఉన్నప్పుడు నీవైనాను నేనైనాను స్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంతో ముఖ్యమైన ఈ విషయము, స్పిరిచువల్ ఫ్యామిలీ విషయంలో నేను క్రమంగా పనిచేస్తూ ఉండాలి. మన రిలేషన్షిప్స్ ఆత్మీయమైనవిగా మనకి ఒక ఒక గాడ్ లాగా పనిచేస్తుంది. ఏ విషయం ఆలోచించినప్పటికీ, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా మనం పడిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ మన స్పిరిచువల్ రిలేషన్షిప్స్ మనకి ఒక షీల్డ్గా ఉంటుంది. ఒక షీల్డ్గా మనల్ని కాపాడుతూ వస్తుంది. ఇలా ప్రిపేర్ అవ్వాలి అంటే మన బావులు మనకి సిద్ధంగా ఉండాలి, దాంట్లో నీళ్లు ఉండాలి, ప్రార్థన చేయాలి, మనం వాక్యంతో మనం సిద్ధపరచుకోవాలి. మన రిలేషన్స్ మనం ఎంతో హెల్తీగా మెయింటైన్ చేస్తుండాలి, ఒకరికొకరు సహాయకరంగా ఉండాలి. నీకు నేను, నాకు నువ్వు అనే విషయము కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి. అలాగే సార్వత్రిక సంఘం కూడా సిద్ధపడుతున్నది. మూడవది రండి, డిగ్గింగ్ ద వెల్ బిఫోర్ ట్రిబులేషన్. మనము మన బావులు కష్టంలో రాకముందే సిద్ధపరచుకోవాలి, తవ్వి పెట్టుకోవాలి. బావులు తవ్వడము చాలా కష్టమైన విషయం. ఇప్పుడు మనకు బోర్ వచ్చింది, అంతకుముందు బోరింగ్లు ఉన్నాయి, కానీ ఇవన్నీ ఏం లేనప్పుడు సమరయ స్త్రీ గుర్తుందా? ఆ ఎపిసోడ్లో యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీ ఆ బావిలో నీళ్లు చేదుకొని కుండలో నింపుకొని దూరంగా వెళ్ళి నడుచుకొని ఇంట్లో దాచిపెట్టి ఆ నీళ్లు వాడుకొని 1-2 రోజులు అయిన తర్వాత మళ్ళా వచ్చి మళ్ళీ తీసుకుని, ఇదంతా చాలా కష్టం. ఇదంతా అయితే మనం చేరుకొని వెళ్ళడం కష్టము, ఆ బావి తవ్వేది కూడా ఎంతో కష్టం. ఎంత లోతుంటుంది, ఎన్ని రోజులు తవ్వాలి, నీళ్లు పడేంత వరకు ఎంతో కష్టమైనది. టైం పడుతుంది. 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒకళ్ళు ఫౌండేషన్ వేసే సమయంలో చాలా సమయం పెట్టేసి చూస్తూ ఉన్న వాళ్ళందరూ ఏంది ఇంత, ఇంకోళ్ళు వెంటనే వేసేది. అదే మన అపార్ట్మెంట్లు
ఇట్లా అయిపోతాయి, వెంటనే అయిపోతాయి. కానీ ఫౌండేషన్ వేసిన అదే ఏదో పెద్ద నేచురల్ కెలామిటీ, ఏదో సునామీ లాంటిది వచ్చి ఏది నిలుస్తుంది? ఫౌండేషన్ గట్టిగా ఉన్నది తెలుస్తుంది. సమయం పట్టింది, దానికి సమయం పడుతుంది, సమయము పడుతుంది. ఆ సమయంలో మనము కష్టపడాలి. మన కష్టపడే శక్తిని దేవుడు మనకిస్తాడు. మనం కష్టపడాలి. ఆ కష్టపడే సమయంలో దేవుడు మన శక్తిని ఇస్తాడు. ఎందుకు అంటే కష్ట సమయంలో నీ ఇల్లు నిలబడాలి, నీ బావిలో నీళ్లు ఉండాలి. ఇప్పుడు టైం ఎక్కువ పడుతుంది అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని అర్థం. ఎందుకంటే ముందుకెళ్ళి కష్టం చాలా పెద్దది. క్రైస్తవులకు మనం వింటున్న విషయాలు మనం వింటున్నవి చాలా తక్కువే. ఇంకా చాలా భయంకరమైన సమస్యలు వస్తున్నాయి. క్రైస్తవులుగా వచ్చేవి కొన్ని ఉంటాయి తప్పకుండా. నేను క్రీస్తుని నమ్ముకున్నందుకు చాలా కష్టాలు వింటూ ఉన్నాను. మామూలుగా మనుషులుగా కూడా అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, కుటుంబంతో కూడిన ఇబ్బందులు అవ్వచ్చు. వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. మానవులుగానే ఇవన్నీ మనం ఎదుర్కోవాలి. క్రైస్తవులుగా ఇంకా ఎక్కువ ఎదుర్కోవాలి. ఎప్పుడు మన ఇంటి మీదకి ఏ దాడి జరుగుతుందో, ఎప్పుడు ఇంటి మీద గోల్ పెట్టుకుని వస్తారో, ఎవరు ఏమంటారు, బయటకు వెళ్తే ఎవరు మనల్ని ప్రశ్నిస్తారో, ఎవరే కేసు పెడతారో, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ భయం ఉంటుంది. నిజంగా కేసులు పెట్టి లోపల పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన సహోదరులు. వీటినన్నింటినీ దాటాలి అంటే మన ఫౌండేషను గట్టిగా ఉండాలి. మన నుయ్యి చాలా లోతుగా ఉండాలి, నీళ్లు చాలా ఎక్కువగా ఉండాలి, చాలా సమృద్ధిగా ఉండాలి. దాని కొరకే మనం బాగా లోతుతో ఉండాలి. ఎందుకంటే ఒక సమయం వచ్చినప్పుడు నీకు తవ్వే టైం ఉండదు, కానీ అందులో నీళ్ళు ఉన్నాయనుకోండి, దేవుడు మనకు కొంచెం సమయం ఇస్తాడు అందులోంచి బయటపడ్డాడు. ఉన్న నీళ్లు మనం తాగుతూ ఉంటాం, దేవుడు మనకి సమయం ఇస్తాడు. ఎందుకంటే మన విశ్వాసము సఫరింగ్లో చాలా పనికి వస్తుంది. చాలామంది అంటారు, ఈ కష్టం వచ్చిందండి, కష్టంలోనే విశ్వాసం తెలుస్తుంది. కష్టంలోనే విశ్వాసం తెలుస్తుంది. విశ్వాసము అనే ఆ హుక్ని మనం పట్టుకుంటేనే ఆ కష్టమును దాటగలం. ఎందుకంటే యోబు జీవితం, యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన గురించి చెప్పిన విషయము మీరు ఒకసారి చదివితే, ఒక్కసారి యోబు 1:1. భూమి దేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలు. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ వాక్యము వలననే యోబు ఇంత కష్టం సహించాడు. ఒక్క వచనంలో దేవుడు చెప్పాడు, ఆయన యథార్థవంతుడు. దేవుడు ఈ యోబు గ్రంథం ఎవరు రాశారో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయబడిందని దేవుడు యోబుకి మొదట ఒక కిరీటం ఇచ్చేసాడు. మొదట చాలా గొప్ప కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం బట్టి యోబు ఎంతో గర్వించి, ఎంతో ఉబ్బితబ్బిపోయిపోయి ఆయన ఒకవేళ ప్రవర్తించి ఉంటే పడిపోయేవాడు. కానీ ఆయనకి దీని తర్వాత వచ్చే కష్టాలు, కుటుంబమే అవని, సమాజమే అవని, ఆయన ఆరోగ్యం అవని, ఎకనామికల్గా అవని, ఆర్థికంగా అవని ఎన్నో పడ్డాడు. ఆ ఒక్క వచనంలో ఆయన నుయ్యి చాలా లోతుగా తవ్వుకున్నాడని దేవుడు చెప్తూ వస్తుంది. ఆయన నుయ్యి చాలా లోతుగా తవ్వుకున్నాడు. ఆ కష్టకాలంలో ఆ బావిలో నీళ్లు ఆయనకి ఎంతో సహకారిగా ఉన్నాయి. ఆ నీళ్లు దేవుడే, జీవజలం ఇచ్చే దేవుడు. యోబు జీవితము నేను సిద్ధపడుతున్నప్పుడు ఆ ఒక్క వచనంలో ఆయన పడ్డ కష్టము మొత్తము దేవుడు చూపించినాడు. ఈ వచనమును పట్టుకొని యోబు ఆ మిగతా అధ్యాయాలన్నీ దాటినాడు. ఎన్నో కష్టాలు కదా. భార్య కూడా వదిలేసింది, ఎంతో తిట్టింది, ఏంది బుద్ధి లేదా,
సమాజం కూడా ఏం పిచ్చాని కాదు, అన్నీ కూడా యోబు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు ఆయన యోబు తవ్విన నీటి బావిలో నుంచి నీళ్లు సమృద్ధిగా పొందుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితం, నా జీవితం అలా ఉందా? తీర్పు విషయమై, శోధన విషయమై, కష్టాల విషయమై మనం ఉండాలి అంటే మన బావులు చాలా చాలా లోతుగా తవ్వుకోవాలి. ఆ బావులు ఎలా తవ్వాలి? మన ప్రార్థనా జీవితము, మన వాక్యం జీవితము, సమాజంలో మనం గడిపే జీవితము, క్రైస్తవులుగా మనం సంఘంలో మనం చూపిస్తున్న రీతి, మనం చూపిస్తున్న రీతి, వీటన్నిటినీ దేవుడు మనం తవ్వుకోవడానికి సహకరిస్తూ ఉంటాడు. ముగించే ముందు ఎంతో ముఖ్యమైన విషయం, ఎవరైనా మీలో అనుకుంటే ఇప్పుడు మనం బావి తవ్వాలి అని అనుకుంటే మీకు ఒక డిస్కౌంట్ ఉంది, ఒక పెద్ద డిస్కౌంట్. దేవుడు ఒక డిస్కౌంట్ ఇస్తున్నాడు. అవును, ఈరోజు నేను అనుకుంటున్నాను నా బావి నేను తవ్వుకోవాలి అని నేను అనుకుంటున్నానంటే, ఎవరైనా అనుకుంటే మీకోసం బావి తవ్వి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు బావి తవ్వి పెట్టాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆ బావి నీ కోసం నా కోసం తవ్వి పెట్టాడు, కానీ మనము వాడట్లేదు. బావులు వాడకపోతే ఏమైపోతాయి? మట్టి, దుమ్ము, ధూళి పడిపోయి నీళ్లు రావు. బావి ఉందండి, నీ కష్టము నా కష్టము దేవుడు పడ్డాడు. నీ కష్టం నా కష్టం యేసుక్రీస్తు ప్రభువారు ఆ సెలవు మీద పడి నీ కోసం నా కోసం ఎంతో లోతైన ఆ బావి తవ్వాడు, కానీ మనమే ఆ బావి వాడుకోవచ్చు. ఈరోజు ఎవరైనా నిజంగా నా బావి నేను తవ్వుకోవాలని మీరు అనుకుని ఉంటే వాక్యము విని, గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసము బావి తవ్వి పెట్టాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నీ విశ్వాసంతో నువ్వు ఉంటే, అందులో నీళ్లు నీకు ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం రక్షణ పొందుకున్న తర్వాత మనం వేరే దారుల్లోకి వెళ్ళిపోయి, నాకు అక్కడ ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి, నాకు ఇక్కడ ఆరో వాటర్ వస్తున్నాయి, నాకు అవసరం లేదనుకుంటున్నావు. కానీ దేవుడు ఆ బావిలో నీళ్ళే నీకు మంచివి అని చెప్పాడు. జీవజలం ఎవరి ద్వారా వస్తుంది? జీవజలము ఆయన ద్వారానే వస్తుంది. ఏ ఆరో వాటర్ కానీ, ఏ ట్యాప్ వాటర్ కానీ కాదు, ఏ బోరింగ్ వాటర్ కాదు. ఆ బావిని మీరు కనిపించుకుంటున్నారా? చూస్తున్నారా? ఆ బావి దగ్గరికి వెళ్తున్నారా? ఈ ప్రార్థనా జీవితం, ఈ బైబిల్ జీవితం, ఈ వాక్య పఠనము, వాక్య ధ్యానము, మరి ముఖ్యంగా సమాజంలో ఒక క్రైస్తవుడిగా నీవు మిగతా వారితో ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈ విషయాల్లో దేవుడు నీ బావి ఎంతలోతో చెప్తూ వస్తున్నాడు. ఈ బావి నువ్వు సిద్ధపరచుకుంటే తప్పకుండా దేవుడు నీకు కష్ట సమయంలో, శోధన సమయంలో, మరి ముఖ్యంగా తీర్పు దినమున నిన్ను సిద్ధపరుస్తుంది. ఈ సిద్ధపాటు చాలా ముఖ్యం. క్రైస్తవులుగా ఈ సిద్ధపాటు మనకి చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ గొప్ప కార్యం వల్ల నీకు నాకు ఒక లోతైన బావి నిండుగా నీళ్లు ఉన్నాయి. మనము ఆ నీళ్లు తాగాలి. ఆ నీళ్లు మాత్రమే తాగాలి. వేరే దారిలో వేరే వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతో లోతైన బావి, ఎప్పుడు నీళ్లు ఉదికే ఆ బావి మన కోసము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నేను ఈరోజు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందుకున్నట్టే ఆ బావి నీ కోసం నా కోసం సిద్ధపడినది. ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ వాక్యం యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారే నీకు నాకు రక్షణ కలిగించిన దేవుడు. ఈ బావులు తవ్వే విషయము యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఆల్రెడీ చేశారు. ఆ నీళ్లు తాగాలంటే నీ జీవితం మార్చుకో. నీ కష్టములన్నీ ఆయన భుజం మీద నీవు నీ విశ్వాసంతో యోబు వంటి జీవితమే కానీ, దావీదు వంటి జీవితమే కానీ, వీటన్నిటిని ఒక ఎగ్జాంపుల్లా తీసుకుని అబ్రహాం, నోవా, హనోకు, వీళ్ళందరి జీవితాలు మనం చూసినప్పుడు మనమంత గొప్పవారమేం కాదు. పాపం మనలో ఉంది. కాబట్టి
దేవుడిని మనం ఆశ్రయించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాలి. ఆయన మన కొరకై మరణమై మూడో దినాన్ని తిరిగి లేచి మరణాన్ని జయించిన ఆ దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు మనకి కావాల్సిన జీవజలము మనకి ఉంటుంది. రండి, మనము బల దగ్గరికి వచ్చినాము. ఈ ప్రశ్నలన్నీ మీ ముందు ఉన్నాయి. రక్షణ పొందిన వారైతే మీరు ఆ జీవజలం వాడుతున్నారా, లేకపోతే వేరే ట్యాప్ వాటర్ చుట్టూ తిరుగుతున్నారా? రక్షణ పొందని వారైతే తెలుసుకోండి, మీకోసం ఆ బావి తవ్వబడి ఉంది. ఆ బావిలో నీళ్ళని రుచించండి. రుచి చూసి దేవుణ్ణి ఎరగండి. మనము బల దగ్గరికి వచ్చినాం, యోగ్యంగా మనము ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని మనం బలలో చేయడానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును.